పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ అంటే పాకిస్తాన్ చాలా భయపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే గజ 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 వణుకుతుందని అయితే చెప్పాలి. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది? ఎందుకు పాకిస్తాన్ అంతగా భయపడుతుంది? మరి బయట చూస్తేనేమో పాకిస్తాన్ చేసేటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ గమనిస్తే మాకే సంబంధం లేదు, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, మేము టార్గెట్ చేస్తాం, మా గగనతలం మూసేస్తాం, సిమ్లా ఒప్పందం రద్దు చేస్తాం, మరి సింధు నదిలో భారతీయుల రక్తం పారిస్తాం, ఇలాంటి మాటలన్నీ కూడా ఇవన్నీ మేకపోతు గాంభీర్యం. పైకి బిల్డప్ తప్పితే మ్యాటర్ ఏం లేదు, అక్కడ అంతా డొల్ల. సో ఇది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నటువంటి అంశం. భారత్ మా మీద యుద్ధం చేయబోతుంది, పహల్గామ్ దాడి తర్వాత మా మీద యుద్ధానికి సిద్ధమవుతుంది, పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడికి మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు, సో మీరు వచ్చి యుద్ధాన్ని ఆపండి, మీరు రండి మాట్లాడండి, ఇది వాళ్ళు మొరపెట్టుకున్నటువంటి అంశం. దీంతో ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ గుటెరస్ 2 దేశాలకి ఫోన్ చేయడం జరిగింది. అటు పాకిస్తాన్ అధ్యక్షుడితో పాటుగా ఇటు భారత విదేశాంగ శాఖ మంత్రితో ఆయన ఫోన్లో మాట్లాడినట్టుగా దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటనలో తెలియజేసింది. అట్ ద సేమ్ టైం మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా తెలియజేయడం జరిగింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ గుటెరస్ నుంచి తనకు కాల్ వచ్చిందని, సో సంయమనం పాటించాలి అని చెప్పి ఆయన కోరారని, అలాగే ఈ దాడిని 100కి 100% మేము ఖండిస్తున్నామని, ఉగ్రవాదంపై పోరులో భారత్కు సపోర్ట్గా నిలబడతామని, అయితే చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి ఆయన చెప్పినట్లుగా సమాచారం. ముందుగా ఈ దాడిని ఖండించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. తర్వాత భారత సార్వభౌమాధికారానికి, భారత హక్కులకు భంగం వాటిల్లేలాగా ఎవరు ప్రవర్తించినా సరే దాన్ని క్షమించేటువంటి పరిస్థితి ఉండదని, ఉగ్రవాదం మీద పోరుకు సంబంధించి ఈ దాడికి పాల్పడినటువంటి వాళ్ళు, దాడికి వ్యూహరచన చేసినటువంటి వాళ్ళు, దాన్ని అమలు చేసినటువంటి వాళ్ళు, అట్ ద సేమ్ టైం వాళ్ళకి నిధులు సమకూర్చి వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు, అందరికీ బుద్ధి చెప్పి తీరుతాం అని చెప్పి మరొకసారి జైశంకర్ స్పష్టం చేయడం జరిగింది.